ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో హాటే అని భక్తుని కోరికను గూర్చి చదువుకుందాం. హాటేకు తన ఇంటిలో బాబా తమ చేతులతో తాకి పవిత్రమునర్చిన రూపాయిని ఉంచుకొనవలెనని కోరిక కలిగెను. అతను అలా అనుకొనిన కొద్ది రోజులకు తన స్నేహితుడు షిరిడీ వెళ్ళుచున్నాడని తెలిసి అతని ద్వారా హాటే రూపాయి నాణెమును షిరిడీకి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించి తరువాత గురుదక్షిణను ఇచ్చెను. బాబా ఆ దక్షిణను పుచ్చుకొని తన జేబులో వేసుకొనెను. ఆ తరువాత అతను హాటే ఇచ్చిన రూపాయిని కూడా బాబాకు ఇచ్చెను. బాబా దాని వైపు బాగా చూసి తన కుడి చేతి బొటనవ్రేలితో పైకి ఎగరవేసి ఆడి అతనితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా ఉండమనుము అని చెప్పెను. ఆ స్నేహితుడు బాబా అనుమతితో గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయిని ఇచ్చి జరిగినది అంతయు చెప్పెను. అది అంతయు విని మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చెనని సంతోషించెను. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.